కాళేశ్వరం రుణాలను సర్కారే చెల్లిస్తుంది. ఆ మేరకు కార్పొరేషన్కు పూచీకత్తు. ఈ ఏడాది 6,519 కోట్ల వడ్డీ, 7,382 కోట్ల అసలు చెల్లించాం. ఆదాయం పెరగడానికి కొంత సమయం, వడ్డీ భారం తగ్గించేందుకు ప్రయత్నాలు. ఎక్కడ వడ్డీ భారం పెరుగుతుంది, ఎక్కడ ఆదాయం పెరుగుతుంది, కాళేశ్వరం ద్వారా ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం ఉందనేటువంటి అంచనా నిపుణులు ఎవరు? కొందరు దాన్ని సపోర్ట్ చేయడం, కొందరు దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం, గుడ్డిగా సమర్థించడమే తప్ప. ఎందుకంటే ఒక ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటిది. నీళ్లు కావాలి, నీళ్లు గ్రావిటీ తోటి మనకు రాకపోతే ఎత్తిపోతల పథకం మాత్రమే మనకు శరణ్యము. ఎత్తిపోతల్లో కూడా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయగలుగుతాము? కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు కట్టడమే ముఖ్యమా? ఇచ్చంపల్లి దగ్గరికి ఎందుకు పోలేదు, ఎల్లంపల్లి దగ్గర ఎందుకు కట్టలేదు? అదేవిధంగా కట్టాల్సినటువంటి బ్యారేజ్ల యొక్క స్థానాన్ని ఎందుకు మార్చిరు, తద్వారా ఏం లబ్ధి జరిగింది, అన్ని అంశాలు కూలంకుషంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఇవాళ ఏదైతే చెబుతుందో, నిజానికి ఇవాళ ప్రజలకు ఆ కమిషన్ ద్వారా రావాల్సినటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరంలో జరిగిన మంచి ఏంటి, జరిగిన చెడు ఏంటి, ఏ విధంగా నిపుణులు చెప్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆ నిర్మాణానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించిన డిజైన్లతో పాటు స్థలాల ఎంపిక విషయంలో ఏ విధంగా తప్పు చేసింది, ఒప్పు చేస్తే ఏ విధంగా ఒప్పు చేసింది, ఖర్చు విషయంలో ఏ విధంగా తప్పు చేసింది, అన్ని అంశాలను ప్రజలకి, కాళేశ్వరం మీద సాధారణ ప్రజలకి కూడా, వ్యవసాయం చేసుకుని ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కమిషన్ నివేదిక ఇస్తే నిజానిజాలు బయటకు వస్తాయి. మరొకసారి దాని మీద చర్చ జరగకుండా ఉండాలి. ఎస్, తప్పు జరిగితే ఇట్లా తప్పు జరిగింది, ఈ తప్పులు జరిగినాయి, ఇవి తీర్చుకోగలిగినవి, ఈ తప్పు తీర్చుకోలేనటువంటివి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.